వాటర్ ప్రతి ఇంటికి లైన్ ఇప్పించారు. ఆ రోజు గతంలో 99లో 14,000 మందికి పట్టాలు ఇప్పించాను నేనే. దాని తర్వాత ఈరోజు వరకు కూడా వాళ్ళు ఇవ్వలే. కాబట్టి మీ శాసనసభ్యుడు నిన్న నుంచి 5 రోజుల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టిండో అనిల్ని, అన్ని ఇబ్బందులు పెట్టిండు. మా సతీశ్రావుని అయితే ముందు నుంచి ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఆయన ఇబ్బంది పెట్టిండు. నేను మీకు హామీ ఇస్తున్నా, ఈ తాటాపుల చప్పుళ్లకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. అది కేసీఆర్ సైనికుల మనం. మా కార్యకర్తల తెరవస్తున్నారు. మా కార్యకర్తల తెరవస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చాలా జాగ్రత్త ఉండాలి. మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు మీ అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతాం అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అందరి వాడం తప్ప ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక కులానికో వర్చిన వర్గం కాదు మాది. కాబట్టి మాకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు. కాబట్టి చాలామంది జైనైతానుడు వస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఎమ్మెల్యే అయితే అది కాంగ్రెస్ పార్టీ చెప్పాడు, టీఆర్ఎస్ పార్టీ చెప్పాడు. మళ్ళీ ఏమంటాడు, మాకు సీట్లు ముందు సీట్లు కూర్చోమంటే మాకు బాత్రూమ్ ఎంకుంది, బాత్రూమ్కి ఎంక కూర్చుంటా అని చెప్తున్నాడు. కబ్జాలు చేస్తున్నాడు. నేను మీకు హామీ ఇస్తున్న టిప్పల్లో 24 కాన్సెన్స్ జరుగుతున్నటువంటి ఏవైతే కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినో ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందాం. అక్కడున్న ప్రతి కార్యకర్త కేటీ రామారావు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే కష్టపడ్డారో పార్టీలకు గెలుస్తారనుకున్న వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వండి. గెలిపించే బాధ్యత ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు తీసుకుంటారు. ఎందుకంటే మీరు హైదరాబాద్ నగరాన్ని చేసేంత డెవలప్మెంట్లో శివలింగంపల్లి డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు. నిజంగా చరిత్రలో హైదరాబాద్ ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా 3 పార్టీలలో మేయర్ అవుతుండే, ఒక్కసారి మేయర్ ఎప్పుడు కాలే. నీ నాయకత్వంలో 150 సీట్లలో 99 సీట్లు వచ్చిన చరిత్ర అది కేటీ రామారావు గారి నాయకత్వంలో కార్పొరేషన్లో గెలిచాం. అన్నా మేము 3 చేయని, 4 చేయని, 5 చేయని, మా ముక్కలు చేయని ప్రజలు ఖచ్చితంగా కేటీ రామారావు గారు కేసీఆర్ నాయకత్వం అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు కేటీ రామారావు మీద అభిమానం పెంచుకున్నారు. అందులో శేర్లింగంపల్లి చేసేంత డెవలప్మెంట్ మామూలు డెవలప్మెంట్ కాదు. 10,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేశారు మీరు. అందుకు హైదరాబాద్ ప్రజలందరూ కూడా మా అందరినీ గెలిపించిందంటే ఆ రోజు మీరు చేసిన కృషే. కాబట్టి ఈ శేర్లింగంపల్లికి వాళ్ళు ఉన్నటువంటి పాత లీడర్లు కానీ కొత్త జేఎన్ఎన్ లీడర్లు కూడా రేపు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్గా మనం చేయవలసిన పని ప్రజల పక్షాన నిలబడాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రజల పక్షాన నిలబడప్పుడే లీడర్ అవుతాం. నేను ఆల్వేన్ ఎంప్లాయీ నుంచి ఎమ్మెల్యే అయ్యా, అది గుర్తుంచుకోండి. అందులో మొట్టమొదటిసారి మీ ఎల్లమ్మ బండ దయ వల్ల నేను గెలిచాను ఆ రోజున ఏదన్నా డివిజన్లో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సతీష్ కానీ అనిల్ కానీ నేను మీకు చెప్తున్నా, కార్యకర్తలను కాపాడుకున్నవాడు లీడర్ అవుతాడు, ప్రజలను కాపాడుకున్నవాడు లీడర్ అవుతాడు. ఏదికైతే భవన్కి వచ్చి ఈడ వస్తాయి పదవులు అనుకున్న వాళ్ళకి మాత్రం పదవులు రావు, ఏవి రావు. ప్రజల తిరిగిన వారిని కార్యకర్తలను కాపాడుకున్నకే టికెట్లు వస్తాయి తప్ప భవన్కి వచ్చి సపోర్ట్ కొట్టేటోళ్ళకి రావని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు కేటీ రామారావు గారిని అనిల్